హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావ్య రెమెడీస్. ఈరోజు నేను పిల్లల కోసమని పులిహోర చేయాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. నేనైతే పులిహోర కోసమని పల్లీలు తీసుకున్నాను, ఆవాలు, శనగపప్పు, 2 మిర్చిలు తీసుకున్నాను ఎందుకంటే పిల్లలు తింటారని, కరివేపాకు, ఇంకా మినపప్పు తీసుకున్నా. లెమన్ లేదని చింతపండుతో చేయాలనుకుంటున్నాను. ఈరోజు కొద్దిగా రైస్ తీసుకుంటాను కాబట్టి కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. దానైతే ముందుగా వాటర్లో అయితే నానబెట్టేసి ఉంచుకోవాలి, మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. పులిహోరకి రైస్ ఎప్పుడు పొడి పొడిగానే ఉండాలండి. పొడి పొడిగా తీసుకున్నా. నేను కొద్ది రైస్ మాత్రమే తీసుకున్నాను, దానికి సరిపడా ఇది తీసుకున్నాను. పోపు సామాను చూస్తారు కదా, ఇదిగో చింతపండు రసం అయితే తీసుకున్నాను. అందులో అయితే మనకు సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే పసుపుతో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ అయితే పేస్ట్లా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుని ఆవపొడి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆవపొడి కూడా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ వస్తుంది పులిహోరకి. ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ పులిహోరకి ఎప్పుడైనా సరే పల్లీలు ముందుగా వేయించుకోవాలండి, ఎందుకంటే ఇవి ఎక్కువ త్వరగా వేగవు, గట్టిపడిపోతాయి. ముందుగా ఇవే వేయించేసుకోవాలి. చూసారు కదా, పల్లీలు అయితే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడైతే మిగతా పోపు సామాను యాడ్ చేసుకుందామండి. శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకుందాం. మినపప్పు యాడ్ చేసుకుందాం. అన్నీ ఫ్రై చేసుకుంటాం. లాస్ట్ని అయితే మిర్చి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ముందు వేసుకుంటే ఆడుతుంది. చూసారుగా, పులిహోర ఇది తీసుకున్నానండి ఈరోజు. పిల్లలకైతే ఈజీగా ఉంటుందని, స్కూల్ పంపించడానికి త్వరగా అవుతుంది కదా, అందుకని అయితే చేస్తున్నాను. తక్కువ రైస్లో చేస్తున్నాను. మీరైతే రైస్ ఎక్కువ తీసుకున్నట్లయితే పోపు సామాను కూడా ఎక్కువ తీసుకోవాలండి. లెమన్ లేనప్పుడు చింతపండుతో కూడా మీరు ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. లెమన్తో చేసినట్టే ఉంటుంది, కాకపోతే రైస్ అనేది పొడిగా తీసుకోవాలి, అప్పుడే కరెక్ట్గా కుదురుతుంది. మిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ కొంచెం మొత్తం వచ్చేస్తాను కదా. పోపు సామాను కలర్ చేంజ్ అయిన తర్వాత మిర్చి యాడ్ చేసుకున్నాను, ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను. చింతపండు రసం వేసుకున్నాక కొంచెం సేపు అయితే హీట్ చేయాలండి, ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది, చింతపండు వాసన రాదు, బాగుంటుంది. కొంచెం ఎక్కువసేపు 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి. చివరిగా తీసుకున్న రైస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం. కలిపేసుకోవడమేనండి మొత్తం. లెమన్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, మరి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా చింతపండుతో ట్రై చేసి చూడండి. మొత్తం ఫుల్గా ఎక్కడ వైట్ రైస్ లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.